శ్రీ చైతన్య పాఠశాల ఖమ్మం 4వ బ్రాంచ్ నందు ఘనంగా ఉగాది మరియు రంజాన్ సంబరాలు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాల ఖమ్మం 4వ బ్రాంచ్ నందు ఉగాది మరియు రంజాన్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయక వేషధారణలో పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ రవి గారు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ స్వాతి గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ గారు, డైరెక్టర్ శ్రీ విద్య గారు, డీజీఎం చైతన్ గారు, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ గౌతమి గారు, ప్రైమరీ కోఆర్డినేటర్ పార్వతి గారు, హైస్కూల్ కోఆర్డినేటర్ కృష్ణారావు గారు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గోర్బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు సభావత్ రాములు నాయక్ గారి కృషితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, స్థానిక మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, కేబినెట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, బంజారా ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపిన ఏఐబీఎస్ఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు ధరావత్ రామ్మూర్తి నాయక్, దేశంలో ఉన్న 15 కోట్లకు పైగా బంజారా భాష మాట్లాడే వాళ్లు ఉండటంతో దీన్ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీర్మానం పెట్టి బంజారా గోర్బోలి అధికార భాషగా అమలు చేయాలి అని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జర్పాల భీముడు నాయక్, సేవాలాల్ సేనా రాష్ట్ర అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్, తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు బూక్యా శోభన్ నాయక్, ఏఐబీఎస్ఎస్ ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీరా అశోక్ నాయక్, ఎల్హెచ్పీఎస్ స్టేట్ ఇన్ఛార్జ్ బానోత్ రంజిత్ నాయక్, పాలేరు అధ్యక్షులు తేజావత్ పంతులు నాయక్, లఖావత్ నగేష్ నాయక్, బానోత్ బాబు నాయకులు పాల్గొన్నారు. రాబోయే పండుగలు అన్ని కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో జరుపుకోవాలని జమ్మికుంట సీఐ వరగంటి రవి విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ నివాస్ న్యూస్. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, దేశంలోని విభిన్న కులాలు, మతాల వారు రాబోయే పండుగలు అన్ని కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో జరుపుకోవాలని సీఐ వరగంటి రవి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్లో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగలు ప్రజలంతా కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు. జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు పండుగలను కులమతాలకు అతీతంగా జరుపుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. గతంలో మాదిరిగానే కులమతాలతో సంబంధం లేకుండా పండుగలు జరుపుకోవాలని అన్నారు. పండుగల సమయంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. పండుగల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పలు ప్రాంతాల్లో పోలీసు పహారా కూడా ఉంటుందని అన్నారు. ప్రజలకు పోలీసు సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ వరగంటి రవి, పోలీస్ సిబ్బందితో పాటు హిందూ ముస్లిం సోదరులు, గుల్జర్ మజీద్ కమిటీ అధ్యక్షులు ఎంఏ హుసేన్, గుల్జార్ మజీద్ ఉపాధ్యక్షుడు అక్బర్, రజా యూత్ అధ్యక్షుడు పర్వేజ్, ఖదీర్, సజ్జు, సలీం భాయ్, ఎంఏ ఫిరోజ్, జహీద్, జానీ తదితర అన్ని మండలాల మత పెద్దలు పాల్గొన్నారు. సరే ఇది అయిపోయిన తర్వాత ఒక పీస్ కమిటీ మనం ఒక ఏర్పాటు చేద్దాం. మన పిఎస్ వెతికాను, పాత చూడలేదు. ఈసారి పీస్ కమిటీ మీటింగ్ అనేది ఉంటే మనకు
ఆ కన్సర్న్ ఏమన్నా ప్రతి దాంట్లో ఒక 10 మెంబర్స్ తీసుకుంటాం. మనకు ఓన్లీ సిటీ వాళ్ళని పిలిచాము. విజయగిరి షరీఫ్లో ఉన్నారు, తర్వాత తనుగులలో ఉన్నారు, తనుగులో ఉన్నారు, వావిలలో ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనం మాట్లాడే అవకాశం ఇప్పుడు మిస్ అవుతున్నాం. సడన్గా మనకు వాళ్ళు కనెక్ట్ చేయాలన్నా మనకి లోకల్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం గ్యాదర్ చేయాల్సి వస్తుంది. మనం ఒకరంటే ఈ ఆవాసం కూడా అంటే కొంతమంది విజయగిరి షరీఫ్, కొంతమంది వావిలాల, విలాసాగర్, మాడిపల్లి ఈ ఏరియాలో ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అందుకని ఒక్కొక్కరిని మనం రిప్రజెంటేటివ్ మనం తీసేసుకుంటాం. ఆ పీస్ కమిటీలో ఒక 10 మెంబర్స్ అందరు కవర్ అయ్యేటట్టు తీసేసుకుంటాం. అదేవిధంగా హిందూ వర్గాలలో కొంతమంది, తర్వాత క్యాస్ట్ ఎల్ఎస్ దాంట్లో కొంతమంది, క్రిస్టియన్స్ ఉన్న దగ్గర వాళ్ళకి సంబంధించిన కొంతమంది, ఈ అన్నిటి పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఏదన్నా ఎవరి వల్ల ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయా, మా దీనివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. లేదంటే ఇప్పుడు అదే విలేజ్ వాళ్ళ ఎల్డర్స్ని కూడా కొంతమంది తీసుకుంటాం, కొంతమంది క్యాస్ట్ ఎల్డర్స్ని కూడా తీసేసుకుంటాం. అన్ని రకాలుగా ఇక్కడ ఉండడం వల్ల ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనకి ఇమీడియట్గా అదే టైంలో మనం చెప్పుకోవడానికి ఉంటుంది. ప్రతి పండుగ ముందు కూడా ఎప్పుడైతే అంటే జనాలు రోడ్ల మీదకి వచ్చేసి మనం గ్యాదర్ చేసేసి కొంచెం ఒక 500 నుండి 1000 మంది గ్యాదర్ అయ్యే ఏ చిన్న ఫంక్షన్ కూడా, ఏ చిన్న పండుగలకు కూడా మనం వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళకు సమస్యలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది. దానికి మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఏ విధంగా తోడ్పడాలని అనేది డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. అది మనం కమిటీ లేదు కాబట్టి మనం ఇది అయిపోయినాక రంజాన్ అభివృద్ధి కూడా అందరూ ఫ్రీ అవుతారు కాబట్టి మనం ఫస్ట్ కానీ సెకండ్ టైంలో ఒకటి పీస్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీకు ఏమైనా కమిటీస్ ఉంటే ఎవరెవరిని సెలెక్ట్ చేయాలో మీరు తీసుకుంటారు. ఆ పేరు ప్రశాంతంగా చూసుకోవచ్చు. అది ఇప్పుడే కాదు, ఫర్దర్గా ఏ ఆఫీసర్ వచ్చినా కూడా అందులో నేమ్స్ ఉంటాయి. మనం తీసుకున్నా ప్రతి పండుగ కూడా తీసుకొని ఇప్పుడు కొన్ని పండుగలకు ఏం చేస్తారన్నది కూడా తెలియదు. ఇప్పుడు జైనిక రాదంటే రాత్రి బందోబస్తు చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి తెలుసుకుంటాం. ఆ జెండా పండుగ అనేది నాకు ఇక్కడ వచ్చేదాకా జెండా పండుగ అంటే ఏం చేస్తారని చెప్పేసి ఇప్పుడు మౌనం అడుగుతుంటా ఢిల్లీ వాళ్ళని జనరల్ కూడా ఏం లేదు సరైన అంటే ఇక్కడ కొంచెం ఏరియా పెద్దగా జనాలు కొంచెం అనుకున్నాం కాబట్టి ఏం లేదు. అదే ఇష్యూలో మనం వేరే ఏరియాకి పోయినప్పుడు అక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు జెండా పండుగ దాన్ని కూడా మనం బందోబస్తు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడికి మా అన్నారం, మా వరంగల్ అన్నారానికి ఏదో అన్నదానంలో లింక్ అని చెప్పి చెప్పారు. అక్కడ పేర్లు అక్కడ 5 ఉన్నారు. అట్లా మిగతా ఒకరికి కోఆర్డినేషన్ చేసుకుంటూ జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మీరు అందరితో మాట్లాడిందంటే ఎప్పుడైనా మన జమ్మికుంట చరిత్రలో కానీ ఇక్కడ ఏమైనా జరిగిందంటే జమ్మికుంటే కాదు కరీంనగర్లో జరగలేదని చెప్పేసి దాన్ని మంచిగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సేమ్ సిచ్యువేషన్ అండి. పల్లెటూరులో మనం ప్రతి ఒక్కరము అన్నాలు, బావలు, మామలు వరుసలు పెట్టుకొని తెలుసుకుంటాం. అలాంటి హ్యాపీగా ఉంటుంది బయటికి వెళ్తే. ఎందుకంటే మనం అందరం కలిసి వచ్చి పని చేయాల్సి ఉంటుంది. నాలుగు రకాల ఉన్న వాళ్ళందరూ కలిసి చేసుకుంటాం, పని చేసుకుంటాం కదా, అదే వాతావరణం ఉన్నది. ఇప్పుడు ఎక్కడైతే వేరే వాళ్ళు వచ్చేసి ఎక్కడో మామూలుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏదో ఒక పుల్లబెట్టి దానిలో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు. కానీ అప్పుడు వేరే దగ్గర ఇప్పుడు ముంబైలో లేకపోతే వేరే రాష్ట్రంలో ఇస్తుంది. అప్పుడు అక్కడ ప్రతి చిన్నదాన్ని కూడా ఈ 2 పర్సనల్ యాంగిల్ తీసుకొని ఇది పడకపోతే దీన్ని బట్టి అంతకన్నా ముందు ఏదన్నా పాత గుర్తు వేసుకొని దాన్ని ఇష్యూ చేయడానికి ట్రై చేస్తాం. మన దగ్గర అలాంటి ఇష్యూ లేదు, ఇంతవరకు జరగలేదు, జరగకూడదు అని మీరు హామీ ఇవ్వడం, వాళ్ళని మనం మాట్లాడుకోవడం. ఎందుకంటే ఈ పీస్ కమిటీ అనేది ప్రతిసారి ప్రతి పండుగల ముందు కూడా మనం ఒకటి పిలిస్తే మనం ఒకసారి ఇంటరాక్షన్ అనేది అనుకుంటుంది. మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఒక మాట్లాడుకోవాలనుకుంటుంది. ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఈ పలానా టైంలో మేము ఇక్కడ గ్యాదరింగ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ మనకి ప్రశాంతంగా ఉంది కాబట్టి అంత ఒక ఇష్యూ లేదు. కొన్ని ఏరియాలలో కొన్ని చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఉంటాయి. కంజెస్టెడ్లో పెట్టినప్పుడు ఆ రోడ్డు కొంచెం క్లీన్ చేయడము, లేకపోతే అక్కడ ఏమైనా ఇష్యూస్ ప్రాబ్లమ్ చేయడం, ఆ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకోవడానికి ఇలాంటి పీస్ కమిటీ చాలా ఉపయోగపడుతుంది. జనరల్గా వినాయక చవితి అప్పుడు ఒకసారి పీస్ కమిటీ పెడతాం. ఎందుకంటే ర్యాలీస్ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 పండుగలు ఒకటేసారి కలిసి వచ్చాయి కాబట్టి మన టైమ్స్ వాళ్ళ టైమ్స్ అందరం మనం వల్ల ఈ పండుగలకు మనం పోవాలి, అందరం కలిసి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా ఏమన్నా